హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కామెంట్స్ కూడా ఇవ్వండి. ప్రమద లేఖనం పార్ట్ 47. తనకున్న చిన్న లగేజ్ని ట్రాన్స్పోర్ట్లో వేసేస్తాడు ప్రసాద్. అనుకున్నట్లుగానే రేపు ప్రయాణం ఉంది అనగా ఇంద్రకు కాల్ చేస్తాడు. లిఫ్ట్ చేసిన ఇంద్ర, ఎప్పుడు ప్రయాణం అంటూ అడుగుతాడు. రేపు రాత్రికి బయలుదేరుతున్నాం సార్. సరే, జాగ్రత్తగా రండి. ఈ లోపల నేను మీ క్వార్టర్స్ క్లీన్ చేయించి పెడతాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇంద్ర ఇంట్లో వాళ్ళకంతా చెప్పి పని వాళ్ళ బంగ్లా వెనక ఉన్న సర్వెంట్ క్వార్టర్ క్లీన్ చేయమని చెప్తాడు. 2 గంటల్లో మొత్తం క్లీన్ చేసేస్తారు వాళ్ళు. అంతా చూసుకొని తర్వాత రోజు రాత్రికి బెంగళూరు ప్రయాణమవుతారు ప్రసాద్ దంపతులు. ఇన్ని ఏళ్ళు ఉన్న బస్తీని వదలాలంటే బాధగా ఉన్నా అక్కడే ఉంటే ఎదుగుదల ఉండదని, ముందు ముందు తమకు పిల్లలు పుట్టిన వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అంటే స్థిరమైన ఆదాయం ఉండాలని డిసైడ్ అవుతారు వాళ్ళు. అదీకాక అమన్ ఫ్యామిలీ లాంటి పెద్ద కుటుంబం నీడన ఉంటే వాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయని వాళ్ళకి నమ్మకంగా ఉండాలి అని అనుకుంటారు. కానీ వాళ్ళు బెంగళూరు వెళ్తున్నట్లుగా ఎవరికీ చెప్పరు. ఎందుకంటే ప్రమద కోసం వెతికే వాళ్ళకి ఊతం ఇవ్వడం ఇష్టం లేక. ఒకవేళ ప్రమద తిరిగి వచ్చినా తమ దగ్గర మొబైల్ ఉంది కదా, కాల్ చేసిందన్న ధీమాతో బయలుదేరతారు వాళ్ళు. తర్వాత రోజు బెంగళూరులో అడుగుపెడతారు ప్రసాద్ కుటుంబం. జీవితంలో మరో అధ్యాయానికి ఆరంభం పలుకుతూ. అరగంట తర్వాత అమన్ బంగ్లా ముందు ఆటో దిగుతారు. సెక్యూరిటీ ఆపేయడంతో ఇంద్రకు కాల్ చేస్తాడు. ఇంద్ర బాల్కనీ దగ్గరికి వచ్చి అక్కడి నుండి సైగ చేస్తాడు వాళ్ళని వదిలేయమని. ఇంద్ర సైగతో సెక్యూరిటీ వాళ్ళని లోపలికి పంపిస్తాడు. ఇద్దరు చేతుల్లో చెరొక బ్యాగ్తో లోపలికి వస్తారు. ఇంద్ర కిందికి వచ్చేసరికి వాళ్ళ డోర్ దగ్గర భయంగా ఆగిపోతారు. రండి, అక్కడే ఆగిపోయారే అంటూ ఇంద్ర కిందికి వస్తాడు. ఇంద్ర మాటకు హాల్లో ఉన్న వాళ్ళు గుమ్మం వైపు చూస్తారు. భయంగా ఇంకా ఇబ్బందిగా నిలబడి ఉన్న ఇద్దరిని చూస్తారు. చిన్నగా నవ్వి లోపలికి రండి అంటాడు రవీంద్ర. ఇద్దరూ లోపలికి వచ్చేస్తారు. కూర్చోండి. పర్వాలేదు సార్, ఎలా ఉన్నారు అంటూ చిరునవ్వుతో పలకరిస్తుంది మిత్ర. అంత ఆస్తిపరులైన తమలాంటి వాళ్ళని చిరునవ్వుతో పలకరిస్తున్న వాళ్ళ ఔన్నత్యానికి ఆశ్చర్యపోతారు ప్రసాద్ దంపతులు. అంతలోనే తేరుకొని బాగున్నామమ్మా అంటూ సమాధానమిస్తారు. నువ్వేం వర్క్ చేస్తావు ప్రసాద్, నీకేం వచ్చు అంటూ హేమంత్ అడుగుతాడు. ఏ వర్క్ అయినా చేస్తాను సార్. తనకు డ్రైవింగ్ బాగానే వచ్చు మామ, లైసెన్స్ కూడా ఉంది. నేను అదే చెప్పాను తనకి. ఇక మీ ఇష్టం అంటాడు ఇంద్ర. అయితే అదే బెటర్, ఎలాగో మనకు డ్రైవర్ అవసరం ఉంటుంది అంటాడు ఈశ్వర్. డ్రైవింగ్ చేస్తావా అంటూ అడుగుతాడు రవీంద్ర. హా సార్ అంటాడు ప్రసాద్ కూడా హ్యాపీగా. నీ సంగతి ఏంటి, నువ్వు కూడా ఏమన్నా వర్క్ చేస్తావా, లేదంటే ఇంట్లోనే ఉండిపోతావా అంటూ చిరునవ్వుతో అడుగుతుంది రేవతి. చేస్తానమ్మా, ఏదైనా పని మీరే ఇవ్వండి అంటుంది సరళ. ఓకే అయితే, ఈ కిచెన్ అప్పచెప్పేస్తాంలే. ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది వంటకి, కానీ తనకు పని ఎక్కువ అవుతుంది. ఇద్దరూ కలిసి కిచెన్ చూసుకుందరు అంటుంది మిత్ర. అలాగే అమ్మ అంటుంది సరళ. సరే అయితే అంటూ ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తిని పిలిచి వీళ్ళ క్వార్టర్స్ చూపించమని చెప్తుంది మిత్ర. అందరికీ మరోసారి నమస్కారం చేసి ఇద్దరు అతనితో బయటకు నడుస్తారు. ముగ్గురు మాట్లాడుకుంటూ ఇంటి వెనుకున్న క్వార్టర్స్కి వెళ్తారు. ఇక్కడే మీరు ఉండేది అంటూ తాళం వాళ్ళకిచ్చి వెళ్ళిపోతాడు అతను. లాక్ తీసుకొని డోర్ ఓపెన్ చేసుకుని ఇద్దరు లోపలికి అడుగు పెడతారు. ఇల్లు చాలా బాగుంటుంది. చిన్నగా పొందిగ్గా ఉంటుంది. పెద్ద హాల్, ఒక బాత్రూమ్, ఒక బెడ్రూమ్, కిచెన్. సరళ ఆనందంగా తిరిగి ఇల్లంతా చూసుకుంటుంది. పరుగున వచ్చి ప్రసాద్ని హత్తుకుంటుంది. ఏమండి, ఈ ఇల్లు నాకు బాగా నచ్చింది. హైదరాబాద్లో మన బస్తీలో ఉన్న ఇల్లు ఈ హాల్ అంత ఉంటుంది కదండి అంటుంది సంబరంగా. హా, నాకు కూడా బాగా నచ్చింది అంటూ భార్య నుదుటి మీద ముద్దు పెడతాడు ప్రసాద్. మన మీద ఎంతో నమ్మకంతో ఈ ఇంటి వాళ్ళు మనల్ని ఇక్కడికి పిలిపించి ఆశ్రయం ఇచ్చి పని కూడా ఇచ్చారు. వాళ్ళకి విశ్వాసంగా ఉండాలి అంటాడు స్థిరంగా. అలాగే అంటూ తలపూపుతుంది సరళ. ఆ రోజు వాళ్ళ లగేజ్ రాలేదని బంగ్లా నుండే భోజనం పంపిస్తుంది మిత్ర 2 పూట్ల. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ప్రసాద్ దంపతులు. తర్వాత రోజు ట్రాన్స్పోర్ట్లో వచ్చిన తన లగేజ్ తెచ్చేసుకుంటాడు ప్రసాద్. ఇల్లు వాళ్ళకున్న కొద్దిపాటి సామాన్తో నీట్గా సర్దుకుంటారు ఇద్దరు. సర్దుకున్న తర్వాత ఆ పూట నుండి వంట వండుకుంటామంటే ఈ రోజుకు నేను పంపిస్తాను, రేపటి నుండి మీరు వండుకోండి అంటూ మిత్ర వాళ్ళకి ఆ రోజు కూడా 2 పూట్ల భోజనం పంపిస్తుంది. ప్రమద కూడా ఉండి ఉంటే ఎంత బాగుండును అని వాళ్ళు బాగా గుర్తు చేసుకుంటారు. తను కూడా ఉండి ఉంటే ఆమెకి ఈ రోజున ఎటువంటి ఆపద కలగకుండా సార్ వాళ్ళ ఫ్యామిలీ ప్రమదని ఇక్కడికే తీసుకుని వచ్చేసేవారు అనుకుంటారు. తర్వాత రోజు నుండి పనిలోకి వెళ్ళిపోతారు ప్రసాద్ దంపతులు. కానీ ప్రమద ఎక్కడ ఉందో అన్న దిగులు మాత్రం వాళ్ళని వీడదు. అమ్ములు, అమ్ములు అంటూ పిలుస్తూ లోపలికి వస్తాడు అమన్.
ఇక్కడే ఉన్నాను అంటూ కిచెన్‌లో నుండి బదులిస్తుంది ప్రమద. ఆమె పిలుపు వినపడిన వైపు వెళ్లి వెనక నుండి ఆమెను చుట్టుకొని భుజం మీద తల పెట్టుకుంటాడు. ఏంటి అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చేశారు? అంటూ చిన్న నవ్వుతో పని చేసుకుంటూ అడుగుతుంది. ఏం చేయను? మనసు పైన ఉండనివ్వడం లేదు. అమ్ములు ఎక్కడ ఉంటే అక్కడికి పరుగు తీయమంటుంది. ఆహా! ఇంకేమంటుందేంటి? అంటూ అతని వైపు తిరుగుతుంది. అమ్ములు బిగి కౌగిల్లో ఎప్పుడూ ఉండిపొమ్మని చెప్తుంది. అంటూ గట్టిగా కౌగిలి బిగించి ఆమెను హత్తుకొని ఉండిపోతాడు. ప్రమద కూడా అతని ప్రేమను ఆస్వాదిస్తూ అతని చుట్టూ చేతులు వేసి అతని హృదయం మీద తలవాల్చి అలానే ఉండిపోతుంది. కొద్దిసేపటికి దూరం జరిగి ఆమె నుదుటి మీద ముద్దు పెడతాడు అమన్. ఈరోజు అంకుల్ వాళ్ళకి మన గురించి చెప్పేద్దాం అమ్ములు. ప్రమద క్షణపాటు ఆలోచించి సరే అంటుంది. ఇద్దరూ స్నాక్స్ తిని టీ తాగి శ్రీధర్ గారింటికి బయలుదేరతారు. సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు శ్రీధర్ దంపతులు. జంటగా వస్తున్న ఇద్దరిని చూసి శ్రీధర్ దేవి ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు. ఇద్దరూ ఆ దంపతులను పలకరించి స్నాక్స్ ఇచ్చి కూర్చుంటారు. ఏంటి విశేషం? అది అంకుల్ అంటూ ఇద్దరూ తడబడుతూ ఆగిపోతారు. ఎలా చెప్పాలో అర్థం కాక. అతనికి వాళ్ళ తడబాటును బట్టి చూచాయిగా విషయం అర్థమవుతుంది. అయినా వాళ్ళేం చెప్తారా అని చూస్తూ ఉంటారు. చివరికి అమ్మను కుదురుకొని తనే నోరు విప్పుతాడు. ప్రమద భుజం చుట్టూ చేయి వేసి ఆమెను దగ్గరికి తీసుకొని మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నాం అంకుల్. పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం. మా ఇద్దరికి ఎవరూ లేరు. మాకున్న పెద్ద దిక్కు మీరే. మీరే మా పెళ్లి జరిపించాలంటూ తను చెప్పడం ముగిస్తాడు. అంతా విని ప్రమద సిగ్గుతో తలదించుకుంటే శ్రీధర్ దంపతులు చిన్న నవ్వుతో ఒకరినొకరు చూసుకుంటారు. మీ ఇద్దరి మధ్యన దగ్గరతనం నేనెప్పుడో గమనించాను. మీరెప్పుడు చెప్తారా అని వెయిట్ చేస్తున్నాం. వీలైనంత తొందరలో మీ పెళ్ళికి సంబంధించిన పనులు చూస్తాము అంటాడు శ్రీధర్. అమ్మని మాటను కాదనలేక వెంటనే పెళ్లి అంటే ఒప్పుకుంది కానీ, అమ్మని కుటుంబానికి తెలియకుండా పెళ్లి చేసుకోవడం తనకిష్టం లేదు. అందుకే వీలైనంత తొందరలో పెళ్లి ఏర్పాట్లు చూస్తాను అన్న శ్రీధర్ గారి మాటకి అమ్మని సంతోషపడితే ప్రమదవదనం చిన్నబోతుంది. అది శ్రీధర్ గారు గమనిస్తారు. తర్వాత మాట్లాడవచ్చులే అని అలానే ఉండిపోతారు. అమన్ థ్యాంక్స్ చెప్పి వీలైనంత తొందరగా ముహూర్తాలు పెట్టించి మీ చేతుల మీదనే అంతా జరిపించడని మరీ మరీ చెప్తాడు. సరే అంటారు వాళ్ళు కూడా. కొద్దిసేపు మాట్లాడి ఇద్దరూ వెళ్ళిపోతారు. నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత చాలాసేపు కబుర్లు చెప్పుకుంటారు అమన్ ఇంకా ప్రమద. అతనితో ఎంత సంతోషంగా ఉన్నా కూడా ఒక మూల ఆమెకు తెలియని దిగులు ఉండిపోయింది. అమన్ వెళ్ళిపోయిన తర్వాత మెల్లగా బయటికి వచ్చి ఇంటి ముందున్న ఒక చెట్టు కింద అరుగు మీద కూర్చుంటుంది ప్రమద. దూరంగా ఉన్న సముద్రపు ఘోషను వింటూ అలానే సముద్రాన్ని చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. మనసులో సంఘర్షణ కూడా ఇప్పుడు అలాగే ఉంది. అంతులేని ఆలోచనల నడుమ కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఇంతలో భుజం మీద చేయి పట్టంతో పక్కకు తిరిగి చూస్తుంది ప్రమద. శ్రీధర్ గారు వచ్చి కూర్చుంటారు. ఏంటి తల్లి? అంత ఆలోచన ఎందుకు? ఇందా కూడా చూశాను. ఏదో దిగులు నీలో. ఎందుకు? నాకేమీ అర్థం కాలేదు బాబాయ్. అమ్మన్ గారికైతే తనెవరో తెలీదు గాని, ఆయనెవరో, ఆయన కుటుంబం ఎవరో నాకు బాగా తెలుసు. ఆయన కుటుంబం ఆయన కోసం ఎంత వెతుక్కుంటుందో తెలుసు. నేనంతా తెలిసి వాళ్ళ కుటుంబానికి చెప్పకుండా అతన్ని పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఏ తల్లిదండ్రులకైనా కొడుకు పెళ్లి చూడాలని కోరికగానే ఉంటుంది. ఇప్పుడు నేను వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకుంటే అది చాలా తప్పవుతుంది. వాళ్ళకి నేను చేసిన నమ్మక ద్రోహం అవుతుంది. ఏం చేయాలి బాబాయ్? నేనెటూ తేల్చుకోలేకపోతున్నా అంటుంది బాధగా కన్నీళ్లతో. ఇదే విషయం నేను అమ్మన్ గారికి కూడా చెప్పాను. కానీ కొన్ని రోజులు ఆగుదాము, టైం తీసుకుందాం అని చెప్పాను. నా మాట వినడం లేదు. నాకెవరూ లేరని నువ్వు కూడా వదిలేస్తావా అంటూ అడుగుతున్నారు. ఆ మాటలు ఆయన నుండి వినలేకపోతున్నాను. అందుకే తప్పక పెళ్ళికి ఒప్పుకోవాల్సి వచ్చింది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు బాబాయ్. వాళ్ళ తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లి చేసుకోలేను అంటుంది బాధగా. చూడు తల్లి నా మాట వింటావా? ఏమిటన్నట్లుగా చూస్తుంది. నా మాట విని పెళ్లి చేసుకో. మనమేమీ తప్పు చేయడం లేదురా. ఇప్పుడు పరిస్థితులు అన్నీ బాగుంటే అమ్మని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అప్పగించేవాళ్ళం కదా! పరిస్థితులు బాగోలేకనే కదా అతని గురించి మనం ఏమీ చెప్పలేదు. నా మాట విని నీ ప్రేమను గెలిపించుకో తల్లి. అతన్ని నీ వాడిని చేసుకో. ముందు అంతా బాగుంటే అప్పుడు అన్నీ వాళ్ళతో మాట్లాడవచ్చు అనడంతో సరే అంటూ తల ఊపుతుంది ప్రమద. ఇక వెళ్ళి పడుకో చల్లటి గాలి కొడుతుంది. ఇప్పుడు గనక అమ్మ నిన్నిలా చూశాడంటే ఇంత చల్లని గాలిలో కూర్చున్నందుకు తన గారాల అమ్ములకి చిన్న లెంపకాయ. నాకు కొన్ని తిట్లు పడతాయి అంటూ చెప్తాడు భయం నటిస్తూ. ప్రమద చిన్నగా